కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. యూదా పత్రికలోని మొదటి 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు ఇలాగన వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, చదవని ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి. పరిశుద్ధాత్ముడా మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి. ఇదిగో ఈ టీవీ ద్వారా వినుచున్నవారు, ఇక్కడ ఉన్నవారు అందరితోనూ మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చేటువంటి దేవుని మాటలు మనం చదువుకున్నాం. ఇందులో భక్తుడైన యూదా, ఈయన యూదాను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యూదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వయాన సహోదరుడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నాడు తన గురించి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దాసుడు అంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడు. యేసుక్రీస్తు దాసుడు అన్న మాట ఎంతో ప్రాముఖ్యమైనది. దాసుడు అన్న మాటకు మూల భాషలో ఏమని అర్థం ఇస్తుందంటే బానిస అని అర్థం. బానిసకు ఇక ఏ స్వాతంత్రం ఉండదు. యజమాని ఏం చెప్తాడో ఆ పని బానిస చేయాల. యజమానుడు ఏమి కోరుతాడో అది చేయాలి. తనకు తానుగా స్వతంత్రుడుగా ఏ పని చేయటానికి వీలు కాదు. పాత నిబంధన గ్రంథంలోని అనేక భక్తులు ఈ విషయాన్ని తమకు సొంతం చేసుకున్నారు. నేను దేవుని దాసుడను అన్నారు. అపోస్తలుడైన పౌలు నేను దేవుని దాసుడు అన్నాడు. మోషేయు ప్రవక్తలు నేను దేవుని దాసుడు అన్నారు. అంటే దేవుని పని జరిగించటానికి ఏర్పాటు చేయబడినవాడు. ఇది నాన్న చాలామంది దేవుని సేవకులని చెప్పుకుంటున్నటువంటి వారు మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మేలు. ఎంతోమందిలో ఇలాంటి లక్షణాలు లోపించినట్లుగా కనబడతా ఉన్నాయి. అందుకే ఈ మాటలు ఈ ఉదయకాలమున మనకు ఎంతో అవసరమై ఉన్నాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి ఎంత చక్కగా మరి ఈ అడ్రస్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులకు సంఘమునకు ఆయన ఉత్తరం రాస్తూ ఎలాగున రాస్తున్నాడంటే పిలువబడిన వారు, యేసుక్రీస్తునందు పిలువబడిన వారంటే ఒక పని నిమిత్తమై ఒక ఉద్దేశ్యము కొరకు ఏర్పాటు చేయబడినవారు. ఈ ఉదయకాలమున ఈ మాట వింటున్నటువంటి నీవు నేను దేవుని పిలుపును అందుకొని ఆయన సేవ కొరకై సిద్ధపడి ఉన్నామా?
దేవుని ప్రేమను మనము అందుకొని ఉన్నామా, లేక దేవుని పని చేయటానికి మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? ఈ మాట యొక్క భావం చూస్తే బానిస అన్నటువంటిది. బానిస ఏమాత్రము స్వతంత్రుడు కాడు, యజమాని యొక్క ఉద్దేశములు నెరవేర్చువాడు. అయితే పిలువబడి రక్షింపబడిన నీవు నేను కూడా యజమానుని యొక్క ఉద్దేశములు నెరవేర్చే వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కదండి, ఇంకొక మాట కూడా మనం చూస్తే దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే కాకుండా యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాపరత్వంలో ఆయన మనల్ని కాస్తూ ఉండగా, ఆయన బలమైన బాహు మన చుట్టూ ఉండగా, దుష్టుని బారి నుంచి మనల్ని తప్పించి కాపాడుతూ భద్రము చేస్తూ ఉన్నాడు. శిలువ రక్తము చేత నిత్యము మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, శత్రువు మనల్ని దొంగిలించకుండా. చూడండి, అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో శ్రేష్టమైన సంగతులను రాస్తూ ఉన్నాడు. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. చూడండి, 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడట అంటే, మరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతా ఉన్నాడు. నా చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తునందు మనల్ని ఏం చేశాడట? రక్షించడమే కాకుండా ఓ ప్రత్యేక పని కొరకై మనల్ని పిలవడమే కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు? మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కాపరత్వంలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దొంగ చేతిలో నుంచి, నాశనము చేయు వాని చేతిలో నుంచి, సాతాను కుయుక్తుల నుండి, సాతాను తంత్రముల నుండి నిన్ను నన్ను ఆయన విడిపిస్తూ కాపుదల కాస్తా ఉన్నాడు. కాపరి తన గొర్రెలను ఎంతో ప్రేమతో చూసుకుంటాడు. మరి సొంతవాడైతే ఇంకా ప్రేమతో చూసుకుంటాడు. ఒకవేళ కూలివాడైతే తప్పించుకుని పోతాడేమో. అదే విషయాన్ని ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు అయితే మరి సొంతవాడు, మనల్ని తనకు స్వకీయ జనముగా మనల్ని చేసుకున్నాడు. తన యొక్క ప్రాణమును మన కొరకు అర్పించాడు. తన సొంత రక్తాన్ని మనకిచ్చి మనల్ని కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విలువబెట్టి కొన్నాడు. మనం ఇప్పుడు ఆయన వారం, ఆయన కొరకు పని చేయవారం. ఇక వేరే పని చేయటానికి వీల్లేదు. లోకస్తులతో మనము సాంగత్యము చేయటానికి ఎంతమాత్రం వీల్లేదు. లోకముతో మనము సాంగత్యం చేయటానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాగని మనం లోకం నుండి వెళ్ళిపోవాలన్నా? కానే కాదు. లోకంలో ఉంటూనే ఇక్కడే మనకు ఇచ్చిన సమయం వరకు ఈ లోకంలో మనం జీవిస్తూ దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చు వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నట? మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడట. అంతేకాకుండా దేవుని ప్రేమను మనకు పంచుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చినా మనల్ని త్రోసివేయకుండా మనల్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. లూకాసు వార్తలో రాయబడిన సంగతి మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి ఆస్తిని తీసుకొని పోయి దూరదేశానికి పోయి దుర్వ్యాపారం వలన తండ్రి ఆస్తిని అంతా పాడు చేసినాడు. అయితే తండ్రి ఏం చేసినాడంటే తను చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అతన్ని ఎంతమాత్రము త్రోసివేయక తన కుమారులలోనే తన కుమారునిగా స్వీకరించినాడు. కుమారుడైతే అనుకున్నాడు, అయ్యో నేను ఎంత పాపం చేసినాను, ఎంత పొరపాటు చేసినాను, నీ కూలివాండలో నన్ను ఒకనిగా పెట్టుకోవయా అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని పరిగెత్తుకొని పోయి కౌగలించుకొని కుమారత్వాన్ని అనుగ్రహించేట్టుగా చూస్తా ఉన్నాను. అంటే
తప్పిపోయి తిరిగి రావాలనే ఉద్దేశం కాదు, కానీ ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంతమాత్రము త్రోసివేసేవాడు కాదు. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనల్ని నిత్యము ప్రేమించేవాడు అని జ్ఞాపకం చేస్తాను. ప్రేమించి మనల్ని పిలిచి ఆయన పని కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే మాట మరి యూదా భక్తుడు రాస్తూ ఉన్నాడు సంఘానికి, విశ్వాసులకు. ఎందుకు రాస్తున్నాడు ఈయన? ఉద్దేశం ఏంటి? పత్రిక ఉద్దేశం అంటే కొందరు అన్యాయముగా జొరబడి ఉన్నారట సంఘంలో, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారట. రహస్యంగా జొరబడి ఉండడం అంటే, రహస్యం అంటే కనబడకుండా దాగి ఉండి అన్నమాట. చూడటానికి అంత బాగానే ఉంటుంది, కానీ సంఘంలో దుర్బోధలు తీసుకొని వస్తారు. దుర్బోధ నుండి సంఘాన్ని రక్షించటానికి, దుర్బోధ నుండి సంఘమును హెచ్చరించటానికి, విశ్వాసులు భద్రపరచబడటానికి కొరకై ఈయన ఈ పత్రిక రాస్తున్నట్టుగా చూస్తాం. 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే అని చెప్తున్న మాట చూడండి. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఎంత మంచి మాట! మన జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో మనం ఏం కోరుకోవాలంటే ఎదుటి వారి యొక్క సమాధానమును మనం కోరుకోవాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, శక్యమైతే అందరితోనూ సమాధానముగా ఉండడి. శత్రువు మనల్ని సమాధానంగా ఉండటానికి వదిలిపెట్టడు. వాడు మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తుంటాడు. శత్రువు యొక్క పని ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టడమే వాని పని. అయితే నేనేం చేయాలా? సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సమాధానం? ఎవరిచ్చినారు? దయచేసి గమనించండి. అది మనం సొంతంగా సంపాదించుకుందా? ఆ సమాధానం మనకు సొంతంగా వచ్చిందా అంటే కానే కాదు. దేవుడు తన కృపచేత మనకు ఆ సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు చదివినట్లయితే ఇలాగున్నాయి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము పాపములో ఉండగానే, మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనల్ని సొంతం చేసుకోవడం కాదు, మనము దేవునికి దూరస్థులమును పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, అనగా యేసు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఏంటి మన అతిశయము? ఏంటి మనం పొందుతున్న సమాధానం? ఏంటి మనం పొందినటువంటి సమాధానం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నా నిమిత్తమై కల్వరి శిలువలో తాను బలియాగము కాగా, ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచుట ద్వారా ఆయన యందు చిన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండి సమాధాన స్థితి, గొప్ప రక్షణ, గొప్ప ఆనందం, గొప్ప సంతోషాన్ని మనము అనుభవిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మనము కరికరముతోనూ నింపబడిన వారముగా ఉండాలని, సమాధానముతో నింపబడిన వారముగా ఉండాలని, అందరి ఎడల సమాధానమును కోరువారముగా మనం ఉండాలని భక్తుడైన యూదా తన పత్రిక తాను ప్రజెంట్ చేసే పద్ధతిని బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడినప్పుడు, మనము సంఘముతో మాట్లాడినప్పుడు, మన విశ్వాసులతో మాట్లాడినప్పుడు సమాధానకరమైన మాటలు మనం మాట్లాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన సమాధానాన్ని దొంగిలించి సాతానును ఎప్పుడు ఎడముగా ఉంచాలంటే మనం ఏం చేయాలా? ప్రభువుకు దాసులుగా ఉండాలి. ప్రభువుకు దాసులుగా మనం ఉన్నప్పుడు సాతానుడు మన నుండి ఎడమైపోతాడు. అప్పుడు సమాధానము విస్తరిస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ మాటను మనం గమనించినట్లయితే, మీకు కనికరమును సమాధానమును
ప్రేమయు విస్తరించునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలు మన కొరకై దేవాదేవుడు రాయించి పెట్టి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఇట్టి సమాధానం కలిగినటువంటి మనకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడైన యూదా. ఏంటి ఆ మాటలు? 3వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు రాస్తున్నాడు. ఏంటట? ఆయన ఒక సంగతిని గురించి మనకు వివరించాలని, లేక ఒక సంగతిని గురించి పరిశుద్ధులకు వివరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇష్టపడతా ఉంటే ఆయనకు ఒక విషయం అడ్డొస్తూ ఉందట. ఒక విషయం అడ్డొచ్చి కాదు కాదు అది కాదు అది కాదు దీని గురించి మాట్లాడు అంటా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, రక్షణ గురించి నేను రాయాలని ప్రయత్నపడతా ఉన్నాడట. పరిశుద్ధులకు రక్షణ, పరిశుద్ధులు ఆల్రెడీ రక్షింపబడినవారే, అయితే దినదినము రక్షింపబడాలి. ఒక దినమున ప్రభుతో వెళ్ళటానికి కొరకై మన రక్షణ సంపూర్తి కావాలంటే రక్షణ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దినదినము రక్షణ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుడు అదే విషయాన్ని సంఘంతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏమని? మనకందరికీ కలిగడు రక్షణ, రాబోయే విమోచన. యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తా ఉన్నాడు, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, ఇక ముందు ఏమవుదుమో మనము స్పష్టంగా మరి ఇప్పుడే దాన్ని ఎరగము. కానీ ఆయన వచ్చినప్పుడు, ఆయన మనల్ని మధ్యాకాశంలోకి తీసుకుపోయినప్పుడు, ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉందుము అంటున్నాడు. అంటే ప్రభువు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు తన పిల్లలను ఆయన ఆకర్షించగా ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. పౌలు కొరింథీయులకు రాస్తూ కూడా ఆ మాటలు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను. ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. అది మనకు కలగబోయే రక్షణ. ఇక్కడ భక్తుడు మనందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి కలిగిన వాడిని నేను ప్రయత్నపడతా ఉంటే ఒక విషయం నాకు అడ్డు వస్తూ ఉంది. ఏంటిదా? ఏంటి అడ్డు అంటే 3వ వచనము 2వ భాగంలో చూసినట్లయితే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఏంటి ఆ బోధ అంటే విశ్వాసమందు నిలకడగా ఉండి జీవించాలి. విశ్వాసమందు నిలకడగా ఉండి జీవించాలి. లేక ఈ రక్షణ, ఈ విశ్వాసము ఎవరిచ్చింది? మనకు మనముగా సొంతంగా సంపాదించుకుందా? కానే కాదు. ప్రభువే మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు పంపించి ఆయన చేసిన బలియాగంలో నుంచి మనకు అప్పగించబడింది. పౌలు కొరింథీయులకు రాస్తూ చెబుతా ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, మనము ప్రతి ప్రభు దినంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ కొందరు జ్ఞాపకం చేసుకుంటారో లేదో, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 11వ అధ్యాయము 1 కొరింథీ 23వ వచనంలో, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు వలన నేను పొందిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేక ప్రభువు నాకు అప్పగించబడిన దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటట? ప్రభు బలలో మనం పాలు పొందినప్పుడు ఆయన మరణ పునరుత్థాన జీవమును మనం ప్రచురము చేయి వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సమాజముగా మనం కూడినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణమును, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ శరీర రక్తములో మనం పాలు పొందాలా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది అప్పగించబడినది. అంతేకాకుండా ఈ లోకమునకు వేరే రక్షణ పొందుట, దినదినము లోకానికి వేరుగా ఉండి మనకు అనుగ్రహించబడినటువంటి ఆ ప్రత్యేకత ఏంటి అంటే, అప్పగించబడిన బోధ ఏంటంటే, ఆది సంఘంలో పరిశుద్ధాత్ముడు సంఘం మీద కుమ్మరించబడినప్పుడు
120 మంది మేడగదిలో కూడి ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగించబడి గొప్ప శబ్దముతో వారి మీదకి రాలగా ఒక్కొక్కరు ఆత్మశక్తితో నింపబడినారు. ఆ మాటను మనము ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు, అప్పుడు మీరు శక్తి నొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రభు ఇచ్చినటువంటి అప్పగించబడిన బోధ ఏంటి అంటే ఈ లోకంలో నీవు నేను దేవుని పిల్ల అన్న సాక్ష్యము కలిగి జీవించాలని జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డ అన్నటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆది సంఘంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు పేతురు బోధ చేయగా ఆత్మచేత నింపబడి బోధ చేస్తున్నప్పుడు అనేకుల హృదయము పొడవబడిందట. 2వ అధ్యాయం 37, 38, 40 వరకు చూసినట్లయితే సహోదరులు అక్కడ విన్నటువంటి వారు, అనేక జాతుల వారు, అనేక భాషల వారు యెరూషలేము వీధుల్లో దేవుని సువార్త విన్నప్పుడు వారందరి హృదయంలో గుర్చబడి పొడవబడి, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలా, మేము దేనికి ఏ కార్యమునే మేము చేయాల్సి ఉన్నది అంటే 40వ వచనంలో శ్రేష్టమైన మాట అక్కడ ఒకటి రాయబడింది. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు అన్న మాటకు కింది దాని భావం ఇట్లా రాస్తున్నాడు. వంకరైనటువంటి జనం, మూర్ఖులకు వంకరైన ఈ తరం వారికి వేరై మన రక్షణను కొనసాగించాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి మనకు అప్పగించబడిన బోధ? ఆరంభంలో ఆది సంఘానికి ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఏంటట అంటే మొట్టమొదటిది లోకము నుంచి నీవు వేరై రక్షణ పొందాలా. అంతేకాకుండా నీ మాటలోను, తలంపుల్లోను, క్రియల్లోనూ ప్రత్యేకంగా ఉండాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఏంటి జాగ్రత్త అంటే, ఇదిగో సంఘంలోని విశ్వాసులు ఎలాగున నడుచుకుంటా ఉన్నారు. ఒక లీడర్కు ఉండవలసిన లక్షణాలు, దేవుని సేవకుడిగా పిలువబడినటువంటి ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటట అంటే సంఘాన్ని మరి కాయిచూ ఉండాలా, జాగ్రత్తగా కాయిచూ ఉండాలా. ఎందుకంటే అది అప్పగించబడినటువంటి కార్యము. అంతేకాకుండా తను తాను కూడా భద్రపరచుకోవాలి. అంతేగాని మరి వారికి ప్రభువులైనట్లుగా వారి మీద పెత్తనము చెలాయించకూడదని పత్రిక భాగంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాలమున భక్తుడైన యూదా దేని గురించి రాస్తున్నట్ట అంటే రాబోయే రక్షణ అది మనకు అనుగ్రహించబడింది, దేవునికి స్తోత్రం. ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ రక్షణ నుంచి చెరిపివేసే శత్రువు బారి నుంచి సంఘము తప్పించబడాలి. కొందరు రహస్యముగా జొరబడి సంఘముని ఇబ్బంది పెడుతున్నారు. వారు మనవారే, మనలోనే ఉంటారు. కానీ కొన్ని విషయాలు తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు సర్దుకుపోయే కార్యక్రమాలు ఆరంభించి అది ఎంతో దేవుని రక్షణకు దూరం చేసే ప్రమాదం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే
కింద కొంతమందిని ఇక్కడ రాస్తున్నాడు. 11వ వచనంలో చూస్తే కయ్యూను గురించి రాస్తూ ఉన్నాడు, బిలాము గురించి రాస్తున్నాడు, కోరహు గురించి రాస్తూ ఉన్నారు. వీరందరూ కూడా దేవుని ప్రజలతో ఉన్నవారే. అయితే వారి ప్రవర్తన వలన సంఘమునకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అందుకొరకే జాగ్రత్త జాగ్రత్త అంటా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున సంఘములో నీవు నేను జీవిస్తున్నామంటే మొట్టమొదటిది దేవునికి దాసుడవై ఉన్నావని నీవు గుర్తుంచుకోవాలి. భక్తుడైన యూదా చెప్తా ఉన్నాడు, తాను యేసుక్రీస్తు ప్రభుల వారికి స్వయాన తమ్ముడైనా తాను ప్రభువుకు దాసుడను, నేను బానిసను అంటా ఉన్నాడు. నేను బానిసను. అంతేకాకుండా తనకు అప్పగించబడినటువంటి విషయాన్ని ఎంతో శ్రద్ధగా తాను జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలమున నీవెట్లా ఉన్నావు? రక్షింపబడి ఉన్నావా? దేవుని చేత భద్రపరచబడి ఉన్నావా? యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు కడిగివేయబడినాయా? యేసుక్రీస్తులో సమాధానాన్ని నీవు పొందినవా? పొంది ఉంటే నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతికి చెప్తా ఉన్నాడు, నా కుమారుడైన తిమోతి, సంఘానికి ఇట్టి బోధన నీవు బోధించు. మాట, తలంపులు, క్రియలు, విశ్వాసము, బోధ, విశ్వాసులకు మాదిరికరంగా మనము ఎగ్జాంపులరీగా ఉండాలని కోరుతా ఉన్నాడు. అందుకే ఇక్కడ యూదా భక్తుడు రక్షణ గురించి నేను రాయాలని అనుకున్నా కూడా మరి ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ విషయంలో మీరు పోరాడవలనని. పోరాటం చూడండి, ఎప్పుడైతే ప్రభుకు ఇష్టలుగా మనం జీవించాలని ఇష్టపడతామో వెంటనే అక్కడ ఒక పోరాటం, శత్రువు మనలో నుంచే పోరాటాన్ని తీసుకొస్తాడు, మన శరీరంలో పోరాటం తీసుకొస్తాడు, మనం పనిచేసే చోటు పోరాటం తీసుకొస్తాడు, సంఘంలో పోరాటం తీసుకొస్తాడు. అయితే దాని కొరకై పోరాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇదిగో నాయన నీవు నాకు అప్పగించ పని, ఇదిగో నేను నీ దాసుడు, నన్ను రక్షించినావు, నన్ను విమోచించినావు, నీ కొరకు జీవించడానికి నాకు సాయం చేయి అని నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని భద్రపరిచి విమోచించి ఆయన ఉద్దేశములు నెరవేర్చువారినిగా మనం చేస్తాడు. ఈ ఉదయకాలమున అట్టి భాగ్యము నీవు కూడా పొందాలంటే, ప్రభువు నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను నీవు జ్ఞాపకం చేసుకో. ప్రభు నీ ఎడల చేసినటువంటి రక్షణ కార్యమును జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ప్రభు నీకు అప్పగించినటువంటి ఆ బోధను విడిచిపెట్టకుండా విశ్వాసములోను, మాటలోను, క్రియలోను ప్రభువుకు మాదిరికరంగాను, దేవుని పిల్లలకు మాదిరికరంగా నీవు ఉండాలా. అంతేకాకుండా లోకమునకు వేరై నీవు ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒకవేళ ఇంకా ప్రభును ఎరగకుండా ఉన్నట్లయితే, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులారా, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడు అంగీకరించు. అప్పుడు గొప్ప రక్షణ ఇదవుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడు. ఒకవేళ ఆయన అంగీకరించకుండా ఉన్నావా, భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత మండు గుండము కాచుకుంది. దాని నుంచి నిన్ను ఎవరు తప్పిస్తారు? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవే కాదు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. అంతేకాకుండా రక్షింపబడిన వారు ఎంతో జాగ్రత్తగా తమ జీవితాన్ని కొనసాగించాలని ఈ ఉదయకాలమైన మరి దైవజనుడు యూదా, యేసుక్రీస్తు దాసుడు రాసినటువంటి ఈ మాటల ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలకు మన హృదయంలో నీరు పోసి ఫలింపచేసి మరి అనేకులకు మాదిరిగాను ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారుగాను మనల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మీరు దీవించినారు. మా హృదయాల్లో వాటిని భద్రపరచండి నాయన. విన్నవారు అనేకుల హృదయాల్లో నాటండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బలహీనతలో ఉన్న వారిని విడిపించండి, వారిని బలపరచండి ప్రభువా. గొప్ప రక్షణకు పాత్రలుగా చేయండి. అంతేకాకుండా మాకు అప్పచెప్పినటువంటి పనిలో పిలువబడిన ఆ పనికి తగినట్టుగా మేము పని చేయటానికి, బలా నమ్మకమైన దాసుడా అని చెప్పబడే గుంపులో మేము ఉండటానికి ప్రభువా సహాయం చేయమని మా ప్రభును ప్రేరక్షకుడును మా కొరకు మేఘాల మీద రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి.
ఆమేన్. నీ కృప